ఒక భక్తుడు రోజు దేవుణ్ణి పూజించేవాడు. అతని భక్తికి మెచ్చి భగవంతుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటాడు. దానికి భక్తుడు మంచి చెడు సమయాలలో తనతో ఉండమని కోరుకుంటాడు. భగవంతుడు ఆ వరం ఇచ్చి అదృశ్యం అయిపోతాడు. మరుసటి రోజు సముద్ర తీరంలో నడుస్తున్నప్పుడు ఇసుకలో తన పాదాలతో పాటు ఇంకొక 2 పాదముద్రలు చూసి భగవంతుడు నాతోనే నడుస్తున్నాడు అని సంతోషపడతాడు. ఇలా కొన్ని రోజులు గడిచాక భక్తుడు వృద్ధుడై అనారోగ్యం పాలై ఆస్తినంతా కోల్పోతాడు. ఒకరోజు సముద్రం దగ్గర నడుస్తుండగా ఒక జత అడుగు జాడలు మాత్రమే చూసి భగవంతుడు తనను ఒంటరిగా వదిలేశాడని, ఆయన తోడు లేదని దుఃఖిస్తాడు. స్వామి, నువ్వు నాతో లేవా అని అడుగుతాడు. దానికి దేవుడు, నేను నీతోనే ఉన్నాను అని చెబుతాడు. దానికి ఆ భక్తుడు, నీ పాదముద్రలు లేవు కదా, నువ్వు ఎక్కడా అని అడుగుతాడు. దానికి దేవుడు, నీవు ఆరోగ్యంగా ఉన్నప్పుడు నీ పక్కన నడిచిన నేను ఇప్పుడు నువ్వు నడవలేకపోవడంతో నిన్ను ఎత్తుకొని నడుస్తున్నాను. నీవు చూసిన పాదముద్రలు నావి మాత్రమే అని చెబుతాడు. భక్తుడు దేవుడిని క్షమించమని వేడుకుంటాడు. దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు, కానీ ఆయన ఉనికిని మనం గుర్తించలేకపోతాం. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మన కష్టాలను తీర్చడమో లేదా తీర్చే మార్గాన్ని సూచించడమో దేవుడు చేస్తూ ఉంటాడు. మనం చేయవలసిందంతా దేవుడు కాపాడుతాడు అని నమ్మడం మాత్రమే.